బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏముంటదరా, ఏముంది మరి అంతా హోటల్ ఖర్చుడు పోయాడు వచ్చుడు పోయాడు. వాన పడుతుందిరా బాగా. ఆ బాబాయ్ వంటలు చేస్తాడులే, ఎండ కొట్టినా వర్షం పడ్డా వంటలు చేస్తాడు. జనాలతో సంబంధం లేదు బాబాయ్, వంటలు చేస్తాడు అంతే. ఈ విషయం తెలుసా, సునామీ వచ్చినా సరే పెద్ద కూర చేసుకొని మరి వంట చేస్తాడు మా బాబాయ్. అంతే, సంబంధం లేదు మా బాబాయ్ వంట చేసుడే. అది ఎండనా వాననా సునామా భూకంపం అవన్నీ పట్టుకోదు మా బాబాయ్. ఇంకా ఏంటి విషయాలు? అరే ఫోను ఇంపార్టెంట్ కాల్ బాబాయ్, ఒక నిమిషం ఆగు. చెప్పాలరా, ఇంకా నిండిందా వాగు నిండిందా? కోదాంరా, ఈత కోదాంరా, మస్తు రోజులే. నేర్చుకున్నారా? మంచి నేర్చుకుని ఇప్పుడు మునిగిపోను. పోయినసార్లకే కాదు కొడతా చూడు, మామూలు ఉండవు చూడు. ఏదో అట్లా అట్లా ఫోను ఇంపార్టెంట్ కాలని చెప్పే కదా బాబాయ్. 5 నిమిషాలు ఆగు. తప్పు నచ్చిందా ఊరికి? అడిగిందా నా గురించి బాబాయ్? ఇలా అయితే లాభం లేదు. పాస్వర్డ్ ఓ నీతో కష్టం. అది నీ ఫోనా? పాస్వర్డ్ పెట్టినవా? పెద్ద గొప్ప పాస్వర్డ్ నువ్వేం పెడుతున్నావు ఎలా? తీరా చూద్దాం. 1 2 3 4 చెప్పానా? నీ స్థాయి ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎంతవరకు ఆలోచిస్తావో నాకు తెలుసు. బ్రెయిన్ మొత్తం ఉపయోగించి నువ్వు పెట్టింది ఎంత తెలుసా? 0000 ఓపెన్ అయింది. హార్డ్ పాస్వర్డ్ పెడతాను, నువ్వు ఎలాగ తీస్తావో నేను కూడా చూస్తాను. నీ స్థాయిలో పెడుతున్నావు, కింది స్థాయిలో కూడా తెలిసిపోతుంది పాస్వర్డ్ ఏందనేది. 987 కాదు, ఏంటి పాస్వర్డ్ మర్చిపోయారా? నువ్వు తీసుకొస్తే ఇప్పుడు మర్చిపోయావా? అందుకే నీ స్థాయిలో నువ్వు ఎంతవరకు ఆలోచిస్తావు అంతవరకే పెట్టుకోవాలి. కింది స్థాయిలో వరకు అర్థమయ్యేటట్టు పెట్టాలి, మినిమం డిగ్రీ ఉండేటట్టు పెట్టద్దు. ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఏమైంది తెలుసా, ఇట్లనే పక్కూర్లో కాయన నీలెక్కనే పాస్వర్డ్ పెట్టుకో. ట్రాక్టర్ మీద పెట్టేటప్పుడు ఎడ్ల బండి వచ్చి గుద్దిందట. అంటే ఏది స్పీడ్ ఉంది? ఎడ్ల బండి స్పీడ్ ఉంది. కింద పడ్డాడు, మొత్తం రక్తాలు. కదలస్తలేదు మనిషికి. పాస్వర్డ్ కొడదామంటే మోసేటికి దెబ్బ. వేరేవాడు ఓపెన్ చేద్దామంటే ఓపెన్ చేస్తలే. పాస్వర్డ్ ఏమో ఎవరికి తెలియదు. ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడు? మొత్తానికి పాస్వర్డ్ వల్ల మనిషి ఫెయిల్ అయిపోయాడు. అదే అందరికి అర్థమయ్యే చిన్న పాస్వర్డ్ పెట్టుకుంటే ఓపెన్ చేసి, ఇక మీ వాడు ఇట్లా ఉన్నాడంటే తీసుకుపోయి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బతికిస్తుండే కదా. ఈ పాస్వర్డ్ నాకు గుర్తుకు రావాలంటే మనం ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. టాపిక్ ఎట్లా వదిలేస్తావు నువ్వు? ఈ ఫోన్ నువ్వు ఈ పాస్వర్డ్ ఏందో నీకు తెలియదు. నీకు ఫోన్ వస్తుంది, కెమెరా ఓపెన్ చేయాలా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా, సోషల్ మీడియా ఓపెన్ చేయాలా, అన్ని ఫోన్లలోనే కదా. ఇప్పుడు మనం ఒక వంట చేసుకుంటే ఆటోమేటిక్ గా గుర్తుకొస్తుంది బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం కందగడ్డ జీడిపప్పు బిర్యానీ. అందుకో. ఓకే, నేను సామాన్లు అందుకుంటా, ఈ పాస్వర్డ్ నువ్వు అందుకోగలవా? అంటే నేను నా పుట్టినరోజు డిగ్రీ పాస్ అయిన సంవత్సరం ఏవో 2-3 కలిపాను రా. ఫ్లోలో డిగ్రీ పాస్ అయినా అని చెప్తున్నాయి. ఆ బేసిన్ అందుకో. కందగడ్డలు బాయిల్ చేసినవి, ఇగో ఈ ఆలుగడ్డలు కలిపి. ఎంత మెత్తగా బాయిల్ చేసినా? ఇవి ఉండలు చేయాలి, కోఫ్తా అంటారు చూడు. ఆలుగడ్డలు కలుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన పచ్చిమిరపకాయలు మొత్తం వేసాయి. పసుపు, గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు. అవర్ ఫేవరెట్. బాబోయ్, ఇక్కడ నేను వేసేస్తా, నువ్వు వేస్తా సగం ఉంచుతావు ఇళ్ళని. పిండి కాసిన తుప్పి మొత్తం కలిపేయి. మొత్తం మంచిగా ఉండల్లాగా వస్తే వాటిని నూనెలో వేపి కోఫ్తాలు తయారు చేద్దాం. అవి బిర్యానీలో చివరికి వేస్తారు కొందరు ఉప్పు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసిన తర్వాత అందులో వేయించి తీసి పక్కన పెట్టి మళ్ళీ బిర్యానీలో వేస్తారు. లేదా కొందరు అలాగే వదిలేసి రైస్ పోసేస్తారు. మనం లాస్ట్ లో వేద్దాం. పెరుగు ఈ మసాలాలని వేసి వేయించిన తర్వాత చివరిలో రైస్ కూడా వేసిన తర్వాత మనం చివరిలో వేద్దాం. పిగిలిపోకుండా ఉంటాయి, లేకపోతే అనవసరంగా ముక్కలు అయిపోతాయి. లేకపోతే నీలాంటి వాడిని కంట్రోల్ చేయగలనా నాయన? ఇంత తెలివైనోడివి పాస్వర్డ్ విషయంలో ఎందుకు బాబాయ్ అట్లా చేసినావు? 10th ఫెయిల్ అయినప్పుడు 10th ఫెయిల్ అయినట్లు డిగ్రీ పాస్ ఇక్కడ బాబాయ్. తెలుసులే. చాలా ఇంకా జర్ర కలపాలన్నా? అయిపోయింది, చాలు. ఉండలు చేసి ఇందులో దొరలించి, బాగా ఉండలు చేసి ఇందులోనే దొరలించి వదిలే.
వేరే ప్లేట్ ఒకటి అందుకో పెద్దది. మనం ఇందులో శనగపిండి వేసాము, కానీ బైండింగ్ ఎలిమెంట్ ఉండాలి, చివరికి అంటుకోకుండా ఉండాలి అంటే మైదాలో మనం దొర్లిస్తున్నాం. మైదాలో దొర్లిస్తే అది గ్రిప్ ఉంటుంది అనమాట చివరికి. మైదా పిండిలో గ్రిప్ వచ్చేలా దొర్లించాలి అంటావు. అంత ఆలోచించకు. అరే 1, 2, 3, 4 బాగానే ఉందిరా. నువ్వు నిజంగా ఆ లాక్ ఓపెన్ చేయకపోయింటే నేను కంటిన్యూ చేసేవాడిని. నీకు మేధాశక్తి. చాలా ఎక్కువ మంది 1, 2, 3, 4 లేకపోతే 0000 పుట్టిన తేదీలు కాదు 9999. 9 పెద్ద సంఖ్య కదరా. మధ్యల వరుస 2580. కొంతమంది అయితే స్వాతంత్రం వచ్చిన సంవత్సరము తేదీ అట్లా ఏదో చేసుకుంటారు. అరే నూనె ఎక్కిచ్చారా ముందు ఈ ఉండలు చేసే లోపల, అటుపక్క ఉండలు చేశాడు, పొయ్యి మీద నూనె పెట్టాడు, చెయ్యి కడుక్కున్నాడు, తుడుచుకుంటున్నాడు. నూనె వేడెక్కిందో లేదో చూడు, ఈ ఉండలు వేయి. బాగా వేడైపోయింది బాబా ఇది. అయితే ఉండలు వేసాడు. నా తెలిసి అయిపోయింది. చిన్నకట్టు మీద పెట్టుకో ఉండలు. ఇవన్నా 4, 5. అవునా, ఇదేంటి కొత్తగా? ఒడుపుగా వెయ్యాలరా. అవి కొంచెం సెట్ అయ్యేదాకా ముట్టుకోకూడదురా. 3 కదా, ఒక్కొక్కటి వదిలేయవచ్చుగా 3 వైపుల నుంచి. నువ్వు నాకు చెప్పినావు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. బిర్యానీ కింద పొయ్యి మీద ఎక్కించురా. ఒక 8-10 గంటల నూనె. మెల్లగా షేక్ చేయి. చాలురా, పిండి పిండి చేస్తావేంటి? వదిలేకి చెప్తా. మొత్తం చిందర చేస్తున్నావు ఇక్కడదే. అందుకే నేను చూసుకుంటా అంట. నువ్వు రిటైర్మెంట్ తీసుకో బాబాయ్. ఈ ప్రపంచంలో అత్యంత సులభమైన విషయం ఏదైనా ఉందంటే తెలివి తక్కువ వాడు మహాప్రజ్ఞావంతుడికి, మహా తెలివైన వాడికి ఉచితంగా సలహాలు ఇవ్వడం. అందుకే నువ్వు నాకు ఇవ్వడం మానేయు. అవి ఆపి లవంగాలే, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇదై ముందు షాజీరా, బండ పువ్వు వేయించు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం పొడి వేసాయి. పెరుగు, కోస్తాలు అయిపోయి తీసే. తీసే ఆ చిల్లు గిన్నెలోకి వేసే. ఇది ఒకసారి కలుపు మళ్ళీ. బియ్యం వేసారా, నానబెట్టిన బియ్యం. బాబాయ్ బియ్యం వేస్తున్నా. బాస్మతి, బాస్మతి రైస్,
ఉప్పు ఉప్పా నీళ్ళే జగ్గు నిండా ఉన్నాయి చూడు మొత్తం ఒక 10 నిమిషాల సేపులో ముప్పా ఉడికిపోతుంది. అప్పుడు కోఫ్తాలు పెట్టేసి మూత పెడదాం. కోఫ్తాట్లో గుమ్మరి అన్న ప్రేమగా పెట్టు. మనం ఏదైనా పని చేస్తే ప్రేమగా చేయాలి. మరి అంత అయ్యారా వద్దులే అయ్యా. సరే ఓ 2 స్పూన్లు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టు. ఓ బరువు కూడా పెట్టాలా? ఈ కందగడ్డ జీడిపప్పు బిర్యానీ దమ్ అవడానికి ఒక పావు గంట పడుతుంది, కానీ మనం తదుపరి వంటలోకి వెళ్దాం. పోనీ అది కాదు బాబాయ్, నాకు చేయాలి నేను. పాస్ నాకు తెలుసులే. 19 వేలు ఏం చేస్తున్నావు? పెట్టినవా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. నీ లైఫ్ లేకుండా చేసుకున్నావు పో, అయిపోయింది మొత్తం. నువ్వు నీ సెకండ్ హ్యాండ్ కారులో ఒక్కడవే నైట్ సెకండ్ షో సినిమా చూసి వస్తూ ఉంటావు. దొంగలు ఆపేస్తారు, ఆపేసి నిన్ను ఇట్లా గల్లా పట్టుకొని బయటకి లాక్కొచ్చి డబ్బులు అంటారు. అన్ని ఫోన్లో ఉన్నాయిగా. అలాగే చెప్తూ ఆ తర్వాత ఆ ఫోన్ తీసి పాస్వర్డ్ ట్రై చేస్తారు. పాస్వర్డ్ లేదుగా. తెలుసు, ఫింగర్ ప్రింట్ పెట్టు, అడుగుతే ఇయ్యవు, పీసినారోడివి, పైసలు ఏడబోతాయో అని భయం. అలా 2 చేతులు జేబులో పెట్టుకుంటావు. వాళ్ళు దొంగలు మామూలు వాళ్ళు కాదు కదా. అప్పుడు వెంటనే చెయ్యి బయటకు లాగి బొట్టనవేలు తీసి ఒకటే ఒక వేటు, నీకు బొట్టన వేలు ఉండదు బాబాయ్. ఫోను బాయే, వేలు బాయే, వేలకు వేలు బాయే. ఎందుకు బాబాయ్ నీకు ఇంత కర్మ? ఆ తమ్మి ప్రశ్న అవసరమా? వద్దు, తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, లేకపోతే నాకు కష్టమైపోతుంది కదా. ఎందుకో నీకు కష్టమైతే నాకు కష్టమే కదా. బాబాయ్ హోటల్లో మనం తదుపరి వంటకంలోకి వెళ్ళిపోదాం. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి. సామాన్లు అందుకుంటే చాలా చిన్న వంటకం, కానీ ఈ బిర్యానీకి అది మంచి కాంబినేషన్. ఎప్పుడు మీకు కూడా పొయ్యి మీద ఎక్కించి ఎంతో సింపుల్గా, ఎంతో సరళంగా, ఊరికే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇలాగ వేలు పెట్టి తీస్తాం, ఎంతసేపు పడుతుంది, అంతే టైంలో, అంతే చక్కగా తక్కువ సమయంలో మంచిగా తయారైపోతుంది ఈ పచ్చడి. అంతే. కొంచెం నూనె ఒక 4 చెంచాలు వేయాలా? 4 చుక్కలు రా, అంటే 1 చెంచా. ఆ సామాన్లు ఇచ్చినప్పుడు పూర్తిగా ఇవ్వాలని తెలియదు. ఆ పెరుగు అందుకో, ఆ పుదీనా అందుకో, అక్కడే పెట్టు. ఇట్రా అసలే పుదీనా పెరుగు పచ్చడి. మంచి చెంచా అందుకో, పుదీనా వేయి. చాలు, సగం దా. ఇక పచ్చిమిర్చి వేయి, అల్లం తురుము, అండ్ నౌ పైనాపిల్. కొంచెం ఉంచితే ఎంత బాగుంది. స్వల్ప ఉప్పు తగిలించండి. 1 చెంచా ఉప్పు వేయండి, సరిపోద్ది. ఈ పదార్థాలతో తాలింపు పెట్టండి. మా బాబాయ్ లేకుండా ఒక్కనే తాలింపు వేస్తున్నాను, ఎలాగో చూడండి. టకటక ముందుగా ఆవాలు, వెంటనే జీలకర్ర, ఆ తర్వాత అస్సలు లేట్ చేయకుండా కరివేపాకు. ఆ 3 బాగా కలిపి కొంచెం సేపు అయినాక పసుపు. పొయ్యి కట్టండి చాలు. వేసేయండి ఆ పోపు. ఇప్పుడు ఈ వేడి వేడి పోపుని అంతే. అందులోకి మార్చు.
బాబాయ్ పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి. పైనాపిల్ అంటే నీకేం గుర్తొచ్చింది? బాబాయ్ పొయ్యి కట్టే ముందు పొయ్యి కట్టేస్తా గానీ పైనాపిల్ అంటే ఒక 10 నిమిషాల్లో తీసేద్దాం. నాకు జో గుర్తొచ్చింది బాబాయ్. మా అన్న కూతురు మొన్న యాపిల్ రాయవే అని చెప్పిన, APPL యాపిల్ అని రాసింది. అబ్బా బాగా రాసిందని చెప్పేసి పైనాపిల్ రాయవే అన్న. ఇదే యాపిల్ పైన మళ్ళీ యాపిల్ అని రాసింది. ఇదే అంటే ఇది యాపిల్, ఇది పైనాపిల్ అంది. ఈ ఫ్యామిలీ తెలివేనోడ్రా. ఇవన్నీ క్లీన్ చేయి, నాకేదో అవుతోంది ఇక్కడ. బిర్యానీ నెత్తి మీద బరువు తీశారు, మూత తీశారు, లూజ్ చేశారు. దీనికోసమే కోఫ్తా 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 కోఫ్తమ్మ కోఫ్తా, నా పానామే నువ్వమ్మ కోఫ్తా. అరిటాకు పరిచిన చెక్కపాత్ర అందుకో. రెండు వంటలు సిద్ధం. పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసావు? పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేస్తానంటే, పెరుగు మిశ్రమంలో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం తురుము, పైనాపిల్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి తాలింపు తయారు చేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి రెడీ. కందగడ్డ జీడిపప్పు బిర్యానీ ఎలా తయారు చేసావు? కందగడ్డ జీడిపప్పు బిర్యానీ ఎలా తయారు చేస్తానంటే, ఉడికించిన కందగడ్డ ముక్కల్లో ఉడికించిన ఆలుగడ్డలు వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తురుము, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసి మైదా పిండిలో దొర్లించి వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, షాజీరా, బండ పువ్వు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించి అందులోనే వేయించిన ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, పెరుగు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి ఉప్పు సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కోఫ్తాని పెట్టి పైనుండి నెయ్యి వేసి మూత పెట్టి మరొక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కందగడ్డ జీడిపప్పు బిర్యానీ రెడీ. కోఫ్తా కందగడ్డ జీడిపప్పు బిర్యానీ. పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి. ఈ నిమ్మకాయని ఇలా పిండి ఈ కోఫ్తాని ఇలా ఇరిచి ఒక ముక్క తీసుకుని మనసు ఈ ఉండలా చుట్టేస్తుంది. పుదీనా పైనాపిల్ పెరుగు పచ్చడి. బిర్యానీలో కాదు బాబాయ్, ఫోన్ తినేస్తా అంతే. అంత బాగుంది, అదిరిపోయింది. సరగా వస్తారా ఫోన్ ఇవ్వు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఎవరు? నాకు పాస్వర్డ్ తెలుసులేండి. లేదు, పాస్వర్డ్ లేదు. ఇప్పుడు మార్చాను. తమ్ము తీసేసావా? ఏం పెట్టావు? తలకాయ వాడు, తెలుస్తుంది. కొంపది స్పేస్ రికగ్నేషన్ పెట్టావా? బాబాయ్ బాబాయ్ ఎంత పని చేసావు బాబాయ్. ఏం చేశాను నేను? ఇందాక నేను చెప్పానా, అదే సెకండ్ హ్యాండ్ కారు, అదే సెకండ్ హ్యాండ్ షో. అలాగే వస్తున్నావు, మళ్ళీ దొంగలు వచ్చారు, మళ్ళీ నిన్ను ఆపారు, గల్లా పట్టుకొని బయటికి లాక్కొచ్చారు, ఎప్పట్లాగే డబ్బులు అడిగారు. నువ్వు మళ్ళీ ఫోన్ లో ఉన్నాయి అని చెప్తావు. ఈసారి తంబు అంటాడు, తంబు కూడా కాదు ఫేస్ అంటావు. ఒకటే వేటు, తలా మొండెం వేరైపోతుంది బాబాయ్. పాస్వర్డ్ అడిగితే నొరకాల్సింది చెయ్యి కాదు, తలా. ఫోనే వద్దు నాకు, నా తల నాకు.